హలో అండి. అందరికి నమస్తే. వెల్కమ్ టు అమ్మ ఛానల్‌కి. సంకురాత్రి పండుగ వస్తుంది గదా! సంకురాత్రి పండగకి భోగి పళ్ళు గావాల్సినోళ్ళు పండగ జేసుకునే వాళ్ళకైతే మా ఇంటి ముందు రేగు చెట్టు చూపిస్తున్నా చూడండి. ఈ రేగు చెట్టయితే అసలు తిని ఇసిరి కొట్టిన ఇత్తనాలు మలిసి పడిమలిసిన చెట్టు ఇది. రండి చూపిత్తా. అసలు ఈ చెట్టు చాలా ఫుల్లుగున్నది. కాయలు ఫుల్లుగా పడ్డాయి. అయి కొంచెం పాకానికొచ్చేసరికి ఆకు రాలిపోయిద్దనమాట. ఈ విధంగా చూడండి, చెట్టు మొత్తం చూడండి ఒకసారి. కాయలు చూడండి. ఆ చెట్టు మొత్తానికి ఎంత బాగున్నాయో. కాయలు లావుగా ఉన్నాయి చూడు, ఎంత చక్కగా లావుగా ఉన్నాయో. అసలు ఈ చెట్టు పడి మనిషిన చెట్టు ఇంత కాపొచ్చిద్ది. అదే మా చోట్లో ఉన్నట్టయితే చెట్టు చుట్టూరు కంప వేసి పండిందాక ఉంచి బాగా చూపించేదాన్ని. కానీ ఇది వేరే వాళ్ళ చోట్లో అయితే ఉంది. పడి మలిసిన చెట్లు ఇంత కాపు కాస్తాయి అని తెలియదు. నాటిన చెట్లు కన్నా వాటంతటికి అయ్యే పడి మలిసిన చెట్లు ఎన్ని పండ్లు ఇస్తాయో ఒకసారి ఈ రేగి చెట్టుని చూడండి. భోగి పండగ రోజైతే భోగి పళ్ళు పోసుకోవటానికి కూడా చాలా బాగుంటాయి. చూడటానికి కూడా ఎంతెంతలా ఉన్నాయో, అసలు కొండ రెగ్గాలాగా ఉన్నాయి. ఇటు కాయ అయితే అసలు ఎంత తీయగా ఉన్నాయంటే అంత తీయగా ఉన్నాయి. నేను పెట్టే ఈ రేగి చెట్టు మా ఊరు వాళ్ళైతే చూసి రేగి పళ్ళు చెట్టు వీళ్ళింటికాడ ఉందా అని వస్తారు. ఆ దారిలో చెట్టు, ఆ దారి కనపడుతుందా, పొలాలలోకి వెళ్ళే దారిలో చెట్టు. ఇంకా ఎవరు చూడలేదు. చూసినట్టయితే ఆ చెట్టుకి పిందులైనా సరే తింటా ఉంటారు. తీయగా అంత బాగుంటాయి అన్నమాట ఈ చెట్టు కాయలు. చూసారుగా కాయలు అసలు. ఆ కాయలన్నీ పాకానికి వచ్చేసరికి ఆకు రాలిపోద్ది అనమాట. కొమ్మకి కాయలు ఎట్టున్నాయి అసలు. చిన్న కొమ్మకు కూడా చూడండి అసలు ఎట్టున్నాయి కాయలు. ఈ భలే తీయగా ఉంటాయి, చాలా లావుగా ఉంటాయి అన్నమాట కాయలు. చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఫుల్గా ఉన్నాయి అసలు. ఒక్కసారి ఒక్క కాయ కోసుకొని తిందామని బాగా పండిన కాయ ఒకటి కోసాను నేను. చాలా బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. మీకు ఈ మా రేగు చెట్టు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మా రేగుపళ్ళు చెట్టు కోసం మీరు చాలా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.